ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా గొడవలు, బాంబు మూతలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాలలో చూస్తే పూర్తిగా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్ మీద అటాక్ చేయడం, దానికి బదులు ఇరాన్ కూడా మిసిల్స్తో ఎదురు దాడి చేయడం మనం ప్రతిరోజు టీవీ న్యూస్ల్లో చూస్తున్నాం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఇదే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి భయంకరమైన సమయంలో ఒక పాత భవిష్యత్వాణి చాలా వైరల్ అవుతుంది. అదేంటంటే బల్గేరియా దేశానికి చెందిన భవిష్యత్తు చెప్పే బాబా వంగ 2026 సంవత్సరం గురించి చెప్పిన ఒక భయంకరమైన వార్నింగ్. ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్ మరియు ఇరాన్ గొడవలు చూస్తుంటే నిజంగా బాబా వంగ చెప్పినట్లే 2026లో మూడో ప్రపంచ యుద్ధం అంటే వరల్డ్ వార్ 3 వస్తుందా అని జనాలు బాగా భయపడుతున్నారు. అసలు బాబా వంగ ఏం చెప్పింది, అందులో ఎంత నిజం ఉంది, మనం నిజంగా భయపడాలా లేదా అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ బాబా వంగ ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ఆమె బల్గేరియా అనే దేశానికి చెందిన ఒక మహిళ. ఆమెకు కళ్ళు కనిపించవు. చిన్న వయసులోనే ఉన్నప్పుడు ఒక పెద్ద తుఫాను రావడం వల్ల ఆమె కంటి చూపు పోయిందని చెప్తున్నారు. కళ్ళు కనిపించకపోయినా ఆమెకు దేవుడు ఒక గొప్ప శక్తిని ఇచ్చాడని ఆమె భక్తులు అంటున్నారు. ఆమె 1896వ సంవత్సరంలోని వయసు పైబడి చనిపోయారు. కానీ ఆమె బ్రతుకున్నప్పుడు భవిష్యత్తులో ఏ సంవత్సరంలో ఏం జరుగుతుందో అనే దాని గురించి చాలా విషయాలు చెప్పారు. ఆమెకు ఉన్న ప్రత్యేకమైన శక్తుల్లో భవిష్యత్తును ముందుగానే చూడగలరు అని ప్రపంచం గట్టిగా నమ్ముతుంది. గతంలో ఆమె చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. ఉదాహరణకు అమెరికాలో జరిగిన ట్విన్ టవర్స్ అటాక్ కానివ్వండి, లేదా ప్రపంచాన్ని వణికించిన పెద్ద పెద్ద రోగాలు కానివ్వండి, అలాగే అమెరికాకు ఒక నల్ల జాతీయుడు ప్రెసిడెంట్ అవుతాడని చెప్పడం కానివ్వండి, ఇలా చాలా వరకు ఆమె చెప్పినవి నిజమయ్యాయి. ఇప్పుడు ఆమె 2026 సంవత్సరం గురించి చేసిన కమెంట్స్ మళ్ళీ ఇంటర్నెట్లో ట్రెండింగ్గా మారాయి. బాబా వంగ 2026 సంవత్సరంలో ఒక పెద్ద మహాయుద్ధం జరుగుతుందని చెప్పారు. ఈ యుద్ధం తూర్పు దేశాలలో అంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతాలలో మొదలై మెల్లగా యూరప్కి మరియు మిగతా ప్రపంచ దేశాలకు పాకుతుందని చెప్పారు. పెద్ద పెద్ద శక్తివంతమైన దేశాల మధ్య జరిగే ఈ యుద్ధం వల్ల చాలా పెద్ద నాశనం జరుగుతుందని, ముఖ్యంగా యూరప్ ఖండంలో మొత్తం దెబ్బతింటుందని, అక్కడ జనాలు బ్రతకడానికి కూడా ఇబ్బంది పడతారని ఆమె చెప్పారు. ఆఖరికి ఈ గొడవలన్నీ అయిపోయాక రష్యా మాత్రమే ప్రపంచంలో ఏకైక సూపర్ పవర్గా మిగులుతుందని కూడా ఆమె చెప్పినట్లు ప్రస్తుత ప్రచారం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఆమె చెప్పినట్లుగానే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య గొడవలు పెద్ద యుద్ధంగా మారే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ యుద్ధంలో రసాయన ఆయుధాలు లేదా అణుబాంబులు ఉంటే న్యూక్లియర్ ఆయుధాలను వాడుతున్నారని, దానివల్ల కోట్లాది మంది ప్రజలు చనిపోతారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి మాటలు వింటుంటే సామాన్య ప్రజలు రాత్రిపూట నిద్ర కూడా పట్టడం లేదు. ఈ భవిష్యత్వాణి గురించి తెలిసిన వారిలో చాలా ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ బాబా వంగ గురించే పెద్ద చర్చ నడుస్తుంది. ఒక పక్క రష్యా మరియు యుక్రెయిన్ మధ్య ఎప్పటి నుంచో యుద్ధం జరుగుతూనే ఉంది. ఇది ఇంకా ఆగలేదు. ఇంకో పక్క చూస్తే పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. చైనా కూడా తయాన్ మీద అటాక్ చేస్తుందేమో అనే ఒక భయం ఉంది. వీటన్నిటికి తోడు ఇప్పుడు ఇజ్రాయెల్ మరియు ఇరాన్ కూడా ఒకరి మీద ఒకరు మిసైల్స్తో దాడి చేసుకుంటున్నారు. ఆకాశంలో ఎక్కడ చూసినా మిసైల్స్, ఫైటర్ జెట్స్, డ్రోన్స్ కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ బిల్డింగ్ మీద ఏ బాంబ్ పడుతుందో అని అక్కడ జనాలు భయంతో ఉన్నారు. భద్రత కోసం చాలా దేశాల వాళ్ళు ఆకాశ మార్గాలు అంటే ఫ్లైట్స్ తిరిగే దారులను కూడా క్యాన్సిల్ చేశాయి. పెట్రోల్ రేట్లు, బంగారం రేట్లు ఎక్కడో వెళ్ళిపోతాయని జనాలు టెన్షన్ పడుతున్నారు. ఇవన్నీ చూసి సామాన్య ప్రజలు చాలా ఆందోళనలకు గురవుతున్నారు. ఇంటర్నెట్లో మూడో ప్రపంచ యుద్ధం, ఇరాన్, ఇజ్రాయెల్ గొడవలు లాంటి పదాలు జనాలు ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారని టెక్ దిగజాలు వెల్లడించారు. ఈ వార్తలు చూసి మన ఇళ్లల్లో ఉండే పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు బాగా టెన్షన్ పడుతున్నారు. పొద్దున లేస్తే ఆఫీసులు, టీ దుకాణాల దగ్గర, బస్సుల్లో ఎక్కడ చూసినా అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచం అంతా అయిపోతుందంట కదా, మనం దాచుకున్న డబ్బులు ఏమైపోతాయి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని తెగ బాధపడుతున్నారు. కొంతమంది అయితే ఊర్లు వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని కూడా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాట్సాప్లో వచ్చే ఫార్వర్డ్ మెసేజ్లు అంత భయంకరంగా ఉంటున్నాయి. మరి అయితే ఇందులో నిజమైన వార్తలు కావు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ప్రస్తుతం పరిస్థితులు అంత భయంకరంగా ఏమీ లేవు. ఇదంతా నిజమేనా, మనం భయపడాలా అంటే సైంటిస్టులు మరియు విశ్లేషకులకు మాత్రం ఇదంతా విని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే బాబా వంగ తను చెప్పిన విషయాలను ఎక్కడ కూడా ఒక బుక్లో అధికారికంగా రాయలేదు. ఆమె సొంతంగా రాసిన పుస్తకం అంటూ ఏదీ లేదు. ఇవన్నీ
ఇవన్నీ కేవలం ఆమె గురించి నమ్మే వాళ్ళు ఒకరి నుండి ఒకరి నోటి ద్వారా చెప్పుకుంటూ వచ్చిన కథలు మాత్రమే. ఆమె ఫలానా తేదీ రోజు ఫలానా దేశాల మధ్య ఖచ్చితంగా యుద్ధం వస్తుందని ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు. అసలు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ అనే పేర్లు కూడా ఆమె వాడలేదు. ఆమె వాడిన మాటలు చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు, ప్రపంచం నాశనం అవుతుంది అని జనరల్గా చెప్పి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఏ చిన్న గొడవ జరిగినా సరే దాన్ని తీసుకెళ్లి ఆ పాత మాటలకు లింక్ చేసి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే బాబా వంగ చెప్పినవన్నీ నిజం కాలేదు. ఆమె అంచనా వేసి చాలా విషయాలలో ఫెయిల్ అయ్యారు కూడా. ఉదాహరణకు 2015 నాటికి యూరప్ ఖండంలో అసలు మనుషులే ఉండరు అని చెప్పింది. కానీ ఇప్పుడు అక్కడ కోట్ల మంది చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు. అలాగే గ్రహాంత వాసులు అంటే ఏలియన్స్ భూమి మీదకు వస్తారని చెప్పింది. అది కూడా జరగలేదు. వరల్డ్ వార్ కూడా ఎప్పుడో వచ్చేస్తుందని పాత సంవత్సరంలోనే చెప్పారు, కానీ రాలేదు. కాబట్టి ఆమె చెప్పినవని గుడ్డిగా నమ్మేయడం చాలా పెద్ద తప్పని లాజిక్గా ఉన్నవాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి భయం కలిగించే న్యూస్ చాలా ఈజీగా వైరల్ అవుతుంది. ఎందుకంటే జనాలకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అలాగే దేని గురించి అయినా భయం నుండి త్వరగా కలుగుతుంది. జనాలు భయాన్ని వాడుకొని తప్పుడు దారిలో ప్రచారం చేస్తూ ప్రస్తుతం ఉన్న సమయానికి యాడ్ వేసి వీడియోలో పోస్టులు పెడుతున్నారు. థంబ్నెయిల్స్ పైన రక్తం, బాంబులు పెట్టి భయపెడుతున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ వీడియోస్కి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి. కానీ ఆ వీడియోలు చూసిన సామాన్య ప్రజలు మాత్రం పిచ్చి వాళ్ళ అయిపోతున్నారు. నిజానికి దేశాల మధ్య పాలిటిక్స్ వల్ల లేదా బార్డర్ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే గొడవలు జరుగుతాయి. వాళ్ళకి ఎవరి స్వార్థాలు వాళ్ళకి ఉంటాయి. వాటిని పరీక్షించుకోవడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు మీటింగ్స్ ద్వారా మరియు మాట్లాడుకోవడం ద్వారా ట్రై చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి లాంటి పెద్ద సంస్థలు కూడా యుద్ధం ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఏ దేశానికి కూడా పెద్ద యుద్ధం చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే దానివల్ల అందరికీ నష్టమే. దేశం ఆర్థికంగా చాలా వెనుకబడిపోతుంది. మనకు ఏది జరిగినా దాని ఏదో ఒక పాత కథను ముడిపెట్టడం అలవాటైపోయింది. మనం వార్తలు చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి టీవీ ఛానల్స్ లేదా మంచి న్యూస్ పేపర్స్ చదవాలి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియోని చూసి అదే నిజం అనుకోకూడదు. ఎవరైనా మీకు వాట్సాప్లో ఇలాంటి భయపెట్టే మెసేజ్లు పంపిస్తే వాళ్ళకు వెంటనే రిప్లై ఇచ్చి ఇది నిజమైన వార్త కాదు, ఇలాంటివి పంపకండి అని చెప్పాలి. అంతేకాని బాబా వంగ ఎప్పుడో చెప్పింది కాబట్టి ఇప్పుడు ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా వస్తుందని గుడ్డిగా నమ్మకూడదు. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉంటుంది, కానీ ఏవో పాత కథల్లో ఉండదు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో మంచి పనులు కూడా జరుగుతున్నాయి. టెక్నాలజీ పెరుగుతుంది, కొత్త కొత్త మందులు వస్తున్నాయి, ప్రజల జీవితాలు బాగుపడుతున్నాయి. వీటన్నిటిని వదిలేసి ఇలాంటి నెగిటివ్ విషయాల మీద ఫోకస్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి వైరల్ న్యూస్ చూసి భయపడకుండా రియాలిటీ ఏంటి అనేది లాజికల్గా ఆలోచించడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.